నమస్తే, మీరు చూస్తున్నారు వీక్షణం. నేను మౌనిష. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే చాలు భక్త జన కోటి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆయన అభయహస్తం తమపై క్షణకాలం పాటు ప్రసరిస్తే చాలు అనుకుంటుంది. అందులోనూ వైకుంఠ ఏకాదశి రోజున ఆ దేవదేవుని దర్శనం చేసుకోవాలని కోరుకునే హిందువు ఉండడు. అందుకోసమే ఏర్పాటు చేసిన దర్శనం టోకెన్ కౌంటర్లలో ఒక్కసారిగా అలజడి, తొక్కిసలాట, 6 నిండు ప్రాణాలు బలైపోయాయి. మరి ఇందుకు కారణం ఎవరు? వ్యవస్థను నిందిద్దామా? ఆ దేవుడిపైనే భారం వేసి తప్పించుకుందామా? తిరుపతిలో కని విని ఎరుగని ఘోరం. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ కౌంటర్లలో తొక్కిసలాట. అనంత వాయువుల్లో 6 ప్రాణాలు. గుండెలు పగిలేలా రోదనలు. వెంకటేశుని పాద సన్నిధి చేరుకోవాలని వచ్చిన వారికి తీరని విషాదం. తిరుమల శ్రీనివాసుడంటేనే ఆపద్బాంధవుడు, భక్తవత్సలుడు, కష్ట నివారకుడు. మరి తన దర్శనానికి వచ్చే ఆ భక్తులను పరీక్షించాలనుకున్నాడో ఏమోగాని ఆయన పాదాల చెంతనే ఘోరం జరిగిపోయింది. గరుడ వాహనాన్ని అధిరోహించి 3 దేవతలతో కలిసి వైకుంఠ ఏకాదశి రోజున ఆ దివి నుంచి భువికి వచ్చే ఆ దేవదేవుణ్ణి కనులారా వీక్షించి తరించాలనుకునేందుకు భక్తులు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. నిత్య నిర్మలుడు, నీలమేఘ శ్యాముడైన ఆ పురాణ పురుషుణ్ణి రెప్పపాటు దర్శనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు క్యూలైన్లలోనే ఆగిపోయాయి. తోటి భక్తుల పాదాల కింద నిండు ప్రాణాలు బలైపోయాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఆ దేవదేవుని దర్శనం కోసం భక్తజనకోటి 1000 కళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ 7 కొండల వాడిని స్మరించుకుంటూ రెప్పపాటు దర్శించుకుంటే చాలు అనుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా పుణ్యఫలం వస్తుందనుకుంటారు. కాని ఆ శుభ గడియల కోసం ఎదురు చూసిన భక్తజనానికి నిరాశే ఎదురైంది. టోకెన్ల కోసం క్యూలైన్లలో నిలబడి తొక్కిసలాటల్లో నలిగిపోయి 6 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తిరుమల తిరుపతిలో ఎంతమంది భక్తులొచ్చినా గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. మరిప్పుడెందుకు జరిగింది? ప్రతి ఏటా 3 ఏకాదశి వస్తుంటుంది. దర్శనాలకు భక్తులు పోటెత్తుతారు. ఇదంతా సహజమే. జరగాల్సిన ఏర్పాట్లు జరుగుతాయి. మరి ఇప్పుడే టీటీడీకి ఏమైంది? తప్పు ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా మొత్తం వ్యవస్థకే ఇబ్బందికరంగా మారింది. భక్తుల రాకపై లెక్క తప్పిందా? లేక శ్రద్ధ తగ్గిందా? లేక అలసత్వం పెరిగిందా? కారణాలు ఆ దేవుడికే ఎరుక. కాని జరగరాని ఘోరమైతే జరిగిపోయింది. ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణకుమార్ను సస్పెండ్ చేశారు. అలాగే ఎస్పీ గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడును ట్రాన్స్ఫర్ చేశారు. జేఈఓ గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ పైన బదిలీ వేటు వేశారు. పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు. ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు
గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. తిరుమల అంటేనే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ప్రతిరోజు 60 నుంచి 70 వేలకు తగ్గకుండా భక్తజన కోటితో ఎప్పుడూ శ్రీనివాసుని సన్నిధి కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఇక పండుగలు, ఇలాంటి ముక్కోటి ఏకాదశి వచ్చినప్పుడు రద్దీ గురించి చెప్పనవసరం లేదు. రద్దీని తప్పించేందుకు టోకెన్ల వ్యవస్థ వచ్చింది. టైం స్లాట్ దర్శనాలొచ్చాయి. గంటల తరబడి క్యూల్లో నిల్చోకుండా ఉండకుండా వ్యవస్థలు తీసుకొచ్చారు. మరి భక్తుల ప్రయాసను తగ్గించే క్రమంలో జారీ చేసే టోకెన్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు, ఎలా నిర్వహించకూడదో ఇప్పటి ఘటనలు, ఆ లోపాలు బయటపడ్డాయి. తిరుమల కొండపై సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తున్నామని పాలక మండలి ఎప్పుడూ చెప్పే మాట. ముఖ్యంగా టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల విషయంలో జరిగిన ఈ లోపాలు ఇప్పుడు సరిచేసుకోవాల్సిన టైం వచ్చేసింది. అసలు జనవరి 8న తిరుపతిలో ఏం జరిగింది? తిరుమలలో 8 కేంద్రాల దగ్గర ముక్కోటి ఏకాదశి టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లివ్వాలని టీటీడీ డిసైడ్ అయింది. ఒక్కో సెంటర్లో 10 టోకెన్ జారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1,20,000 టోకెన్లు జారీ చేస్తామని ముందే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులొచ్చారు. జనవరి 9 గురువారం ఉదయం 5 గంటలకు కౌంటర్లు ఓపెన్ చేస్తామన్నారు. మరి 1,20,000 టోకెన్లు జారీ అంటే ఏ స్థాయిలో పబ్లిక్ ఉంటారు? టీటీడీ అధికారులు ఊహించలేకపోయారా? ప్రతి సెంటర్లో దగ్గర 10,000 మందికి పైగానే భక్తులు పోగయ్యారంటున్నారు. బుధవారమంతా ముక్కోటి ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల కోసమే జనం తిరుపతంతా తిరిగారు. అక్కడ జనం తక్కువగా ఉన్నారంటే ఇక్కడ తక్కువగా ఉన్నారని, ఈజీగా దర్శనం టోకెన్లు దొరుకుతాయంటూ భక్తులు తిరుపతిలో టోకెన్ కౌంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టారు. 8 సెంటర్లలో టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తే జీవకోన, బైరాగిపట్టడ, విష్ణు నివాసం, అలిపిరిలో తొక్కిసలాట జరిగింది. ఇందులో బైరాగిపట్టడ రామానాయుడు స్కూల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలోనే 5 చనిపోయారు. విష్ణు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం దగ్గర మరొకరు చనిపోయారు. మొదట జీవకోన వద్ద ఉన్న జెడ్పీ స్కూల్ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. రాత్రి 7 గంటల టైంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లలోకొచ్చేందుకు ముందుకొచ్చారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జీవకోన వద్ద సిట్యుయేషన్ కంట్రోల్లోకొచ్చిందని అనుకోగానే బైరాగి పట్టడలోని రామానాయుడు హైస్కూల్ వద్ద రాత్రి 8:15 తొక్కిసలాట మొదలైంది. అక్కడ జనం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని పద్మావతి పార్కులోకి పంపించారు. కనీసం మధ్యాహ్నం వరకైనా భద్రత పెంచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలోని 5 చనిపోయారు. చనిపోయిన వారిని గుర్తించారు. అందులో నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి ఉన్నారు. అటు కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల, తమిళనాడు సేలంకు చెందిన మల్లిగగా గుర్తించారు. బైరాగిపట్టడ రామానాయుడు స్కూల్ క్యూలైన్లలో ఉన్న భక్తురాలికి అస్వస్థత ఉండటంతో రాత్రి 8:15 ఓ డీఎస్పీ గేట్లు తెరిచాడని, అయితే టోకెన్ల కోసమే తెరిచామనుకునే జనం ఎగబడ్డారని, కొందరు భక్తులే అత్యుత్సాహం ప్రదర్శించారని, పోలీసులు అడ్రస్ లేకుండా పోయారని, కౌంటర్లలో భక్తులకు మంచినీళ్లు కూడా అందించలేకపోయారని, అందరినీ అలా వదిలేశారని, కనీసం తొక్కిసలాట జరిగాక అంబులెన్స్ డ్రైవర్లు కూడా వాహనాల దగ్గర లేకుండా పోయారని, ఇలా రకరకాల కథనాలు తెరపైకొచ్చాయి. వాస్తవం ఏదైనా నిండు ప్రాణాలు పోయాయి. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, చూసుకోనక్కర్లేదా అని ఫైర్ అయ్యారు. భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి ఉన్నదే టోకెన్ల కోసం. అవే దొరకకపోతే ఎలా ఉన్నా టెన్షన్ సహజంగానే ఉంటుంది అక్కడ.
దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితులైనా తలెత్తొచ్చు. దీన్ని టీటీడీ గ్రహించాల్సి ఉండేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక కూడా ఇవే రీజన్స్ ఉన్నాయి. కనీసం కొత్త సెంటర్లు పెట్టినప్పుడైనా అక్కడ బారికేడ్లు సహా ఇతర జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది. కానీ అలా జరగలేదు. అక్కడ వైకుంఠ ద్వార దర్శనం ఏమో కానీ ఏకంగా వైకుంఠానికే పంపేలా పరిస్థితులు మారిపోయాయి. వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల కోసం ఈసారి తిరుపతిలో కొత్త టోకెన్ సెంటర్లు పెట్టారు. ఇది మంచిదే. అయితే ఆ సెంటర్లలో ఏర్పాట్లు కూడా సరిగా ఉండాలి కదా. కానీ అలా జరగలేదు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు మంచినీళ్లు, పిల్లలుంటే ఆహారం ఇలాంటివి అందించాలి. బ్యారికేడ్లు పెట్టాలి. తగినంత భద్రతా సిబ్బంది ఉండాలి. అత్యవసర టీంలని పెట్టాలి. కానీ ఇవేవీ జరగలేదు అని గుర్తించారు. పైగా కొన్ని సెంటర్లలో 2-3 వేల మందే పట్టే అవకాశం ఉంటే అక్కడ 10,000కు పైగా పోగై ఉన్నారు. అందులోనూ చాలా మందిని క్యూ లైన్లోకి వదిలేశారు. కనీసం అలాంటి సందర్భంలోనైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ అది కూడా జరగలేదు. జీవకోన టోకెన్ సెంటర్లో మొదట అలజడి జరిగింది. దీంతో క్యూ లైన్లు ఓపెన్ చేసేశారు అన్న సమాచారం మిగతా టోకెన్ సెంటర్లకు వెళ్లిందన్న డౌట్లున్నాయి. దాంతో టోకెన్లు ఎక్కడైపోతాయోనన్న ఆందోళన భక్తుల్లో పెరిగి తొక్కిసలాటకు దారితీసిందా అన్నది దర్యాప్తు చేస్తున్నారు. పైగా చాలా మంది కొత్త టోకెన్ సెంటర్లు ఎవరికీ తెలియవు, అక్కడైతే ఈజీగా టోకెన్లు దొరుకుతాయనుకున్న భక్తులు ఎవరికీ తెలియకుండానే అక్కడికొచ్చి పెద్ద సంఖ్యలో పోగై ఉన్నారు. ఇదో మైనస్ గా మారింది. నిజానికి వైకుంఠ ఏకాదశి అంటే రద్దీ విపరీతంగా ఉంటుంది. అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయాల్సింది టీటీడీనే. ఎందుకంటే వేల కోట్ల ఆదాయం, దేవుడికి భక్తులు సమర్పించుకున్న హుండీ మొక్కులు, వీటితోనే టీటీడీ నడుస్తుంది. మరి అలా భక్తులు సమర్పించుకున్న నిధులను వారి సంక్షేమం కోసం ఎలా ఉపయోగించాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? నిజానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలుసు కాబట్టి 8 చోట్ల కంటే ఎక్కువ కౌంటర్లు పెట్టినా పెద్దగా నష్టం ఉండకపోయేది. దీంతో భక్తుల సంఖ్య తగ్గి ఉండేది. 3 రోజుల్లోనే 1,20,000 టోకెన్లు జారీ చేయాలని అనుకున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే అసలు సమస్యగా మారింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉన్నా వారి గురించి ముందుగా అంచనా వేయలేకపోవడం మరో మైనస్. రామానాయుడు స్కూల్ దగ్గర పద్మావతి పార్క్లో కూర్చున్న వారిని ఒక్కసారిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వదలడంతో 5 మృతికి కారణమైంది. ఇప్పుడు ఉదయం నుంచి జనాలందరినీ కూడా వచ్చిన భక్తులందరినీ లోపల పెట్టడం వల్ల వాళ్ళంతా ఒకేసారి పోలీసు వాళ్ళంతా కూడా బయట ఉండి డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి వచ్చి పడిపోయారు. జరిగిందంటే వాళ్ళని లోపలే ఉండి నిఘా పెట్టుకొని లోపలే ఉన్నటువంటి బ్యాచ్ డివైడ్ చేసి పంపించింటే సమస్య రాదు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలే పెట్టారు. సో ఒకేసారి క్రౌడ్ అంతా కూడా బయట రావడం వల్ల ఇది జరిగింది. చాలామంది చాలా దురదృష్టకరం. అంటే పోలీసులు మొత్తం వైఫల్యంగా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ కానీ ఏర్పాట్లు సరిగా చేసింటే సమస్య లేదు కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా క్యూ లైన్లో కూర్చొని ఆ సమస్య వచ్చిండేది కాదు. క్యూ లైన్లో కూర్చొని పెట్టుకున్న ఉదయం నుంచి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినంతా లోపల కూర్చొని పెట్టారు. వచ్చిన లోపల ఏమైనా సదుపాయాలు కల్పించారో, తాగడానికి నీళ్ళు లేవు, అక్కడ లైట్లు లేవు, ఏమీ లేవు అక్కడ. కాకపోయినా అందువల్ల ఈరోజు దురదృష్టకరం జరుగుతుంది. పూర్తిగా కూడా పోలీసుల వైఫల్యం వల్లే జరుగుతుంది. ఇదే కాదు, గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న భక్తులు అస్వస్థతకు గురైన పరిస్థితులు ఉన్నా కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా ఎందుకు కల్పించలేదు అన్నది పాయింట్. వేల సంఖ్యలో భక్తులు కిక్కిరిసినా సరైన పోలీస్ ఫోర్స్ కానీ, అత్యవసర సర్వీసులు కానీ ఏర్పాటు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట. ఉదయం 9 నుంచి కూర్చున్నాం సార్ లైన్లో. బ్యారికేడింగ్లో కూర్చుంటే బయటికి పంపించి పార్కులో కూర్చోబెట్టినారు సార్. సాయంత్రానికి హెవీ క్లౌడ్ అయిపోయింది. ఒకరు పోవడం, ఒకరు రావడం, వస్తూ ఉంటే గేట్ తీసినారనేది అందరు లేచేది. 8:30 అప్పుడు మొత్తంగా కేకలేసుకుంటూ లేచినారు. గేట్ మొత్తం ఓపెన్ చేసినారు. మొత్తంగా గొర్రెలు బండిట్లా బందాం సార్. ఇంకా చాలా ఘోరం సార్. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చేయకూడదు సార్. తోపులాట వాళ్ళండి నిన్న పడిపోయారు కదండి, మా మీద పడిపోయారు వాళ్ళు. అలా జరిగింది. గేటు క్లోజ్ చేసి ఉంచారు. దానివల్ల ఒకేసారి మేము మధ్యలో అయిపోవడం వల్ల ఏమైందంటే గేటు బయటకు వచ్చేసరికి మొత్తం ఒకేసారి ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. మొత్తం మా మీద పడిపోయారు. ఏమైంది కూడా మాకు తెలియదండి.
మొత్తం ఇదంతా అనిసిస్తారు. మరి ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. తర్వాత లాగుతుంటే మీద ఉన్న వాళ్ళు తీసేసరికి అందరూ వెళ్తున్నారు కదా, మేము కూడా నడుస్తూ వెళ్తున్నాం, మరి ఫ్లోటింగ్ అలా అయిపోయింది. భక్తులను ఉంచే పార్క్, క్యూ లైన్లలో ఎవరికైనా అస్వస్థత జరిగితే అత్యవసర మార్గాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించే ఏర్పాటు చేయకపోవడంపై విపక్షం మండిపడుతోంది. వెంకటేశ్వర స్వామి పేరు మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద అభాండాలు మోపి తిరుమల అంతా కూడా అపవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఆగకుండా వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలోనే ఆవు కొవ్వు కలిపినారు అని చేసినటువంటి మీ దుర్మార్గపు ప్రచారానికే భగవంతుడు కళ్ళు తెరిచినాడు. మీ కాలంలో ఈ రకమైనటువంటి అపవాదులు జరుగుతున్నాయి అంటే కారణం మీ మాటలు. ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల, అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు. ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది. సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇలాంటి ఘటన జరగనివ్వబోమన్నారు. దర్యాప్తు జరుగుతోందన్నారు. బాధ్యులపై చర్యలుంటాయన్నారు మంత్రులు. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగిందన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులను కూడా చర్యలు ఉంటాయి. టీటీడీ చరిత్రలో ఇదో పెద్ద గుణపాఠమే. ఎందుకంటే ఆఫ్లైన్ టికెట్ల కౌంటర్లు ఎలా పెట్టాలి, ఎలా పెట్టకూడదు, టెక్నాలజీ ఉపయోగించి ఎలా ఇవ్వాలి, తొక్కిసలాట జరగకుండా ఏం చెయ్యాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టోకెన్ దొరుకుతుందా దొరకదా అన్న డౌట్లతో ఉన్న భక్తుల్ని కంట్రోల్ ఎలా చెయ్యాలి, ఎంత ఫోర్స్ పెట్టాలి, ఎన్ని టోకెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కీలకం. అయితే 6 చనిపోయిన ఈ ఘటనలో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తే ఏకంగా వైకుంఠానికే వెళ్లే పరిస్థితులు కల్పించారు. ఇది రిపీట్ కావద్దంటే ఇప్పటి నుంచే టీటీడీ యాక్షన్ ప్లాన్ రెడీ కావాలి. సామాన్య భక్తులకే అందలమంటున్న వారు చేతల్లో వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలి. దర్శనాలు ప్రశాంతంగా జరిపించాలి. For more videos like this, subscribe Big TV channel.